నమస్కారం. బుద్ధిబలం కథ. ఒక చిన్న గ్రామంలో చందు అనే బాలుడు ఉండేవాడు. అతడు శారీరకంగా బలహీనుడు, కానీ బుద్ధిబలం ఎక్కువ. గ్రామం పక్కన ఒక అడవి ఉండేది. ఆ అడవిలోకి వెళ్ళడానికి గ్రామస్తులు భయపడేవారు. ఎందుకంటే అక్కడ తరచూ సమస్యలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు గ్రామానికి నీటి కొరత వచ్చింది. అడవిలో ఉన్న బావిలో మాత్రమే నీరు ఉందని తెలిసింది. కానీ అక్కడికి వెళ్ళడానికి ఎవరూ సాహసం చేయలేదు. అప్పుడు చందు ముందుకు వచ్చాడు. బలం కంటే బుద్ధిబలం ముఖ్యమన్నాడు. అతడు ఒక పథకం వేశాడు. చందు గ్రామంలోని పిల్లలతో కలిసి మట్టి కుండలు, తాళ్ళు తీసుకెళ్ళాడు. అడవిలోని బావి దగ్గర శబ్దం చేస్తే జంతువులు పారిపోతాయని అతడు గమనించాడు. అందరూ కలిసి చప్పట్లు కొట్టి పాటలు పాడారు. జంతువులు అడవిలోకి వెళ్ళిపోయాయి. చందు తాళ్లతో కుండలను బావిలో దించి నీటిని తీసుకువచ్చాడు. గ్రామస్తులు ఆనందంతో నిండిపోయారు. పెద్దలు చందుని మెచ్చుకున్నారు. నువ్వు బలహీనుడివైనా నీ బుద్ధిబలంతో గ్రామాన్ని కాపాడావు అన్నారు. ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ ఒకే మాట గుర్తుపెట్టుకున్నారు. శరీర బలం కంటే బుద్ధిబలం గొప్పది. కాబట్టి బుద్ధిని ఉపయోగించుకోవాలి అవసరమైనప్పుడు అని తెలియజేస్తుంది ఈ కథ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.